ఐపీఎల్ 2026 సీజన్‌లో సూపర్ డూపర్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. అదే ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఇప్పుడు వెంటనే భారత జట్టులోకి వచ్చేసాడు. ఐర్లాండ్‌తో సిరీస్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్, ఈ 2 సిరీసుల్లోనూ టీ20కి సంబంధించిన స్క్వాడ్‌లో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. కానీ విషయం ఏంటంటే, ఐర్లాండ్‌తో సిరీస్ ఆడుతున్న సమయంలో తనకు అవకాశం దక్కలేదు. ఇంగ్లాండ్‌తో ఆడే సమయంలో తనకి పరుగులు రాలేదు. ఈ 2 కూడా వైభవ్ సూర్యవంశీ అభిమానుల్ని చాలా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు మళ్ళీ జింబాబ్వేతో జరగబోయే సిరీస్‌కి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఇక గురువారం నాడు హరారే వేదికగా జరగబోతున్న మొదటి మ్యాచ్ అనేది జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. అయితే ఐపీఎల్ 2026 వరల్డ్ కప్ తర్వాత టీ20కి సంబంధించి ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా భారత జట్టు గెలవలేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అటు వైభవ్ సూర్యవంశీ ఆట కోసం, ఇటు భారత్ మొదటి గెలుపు కోసం, అంటే ఆ ఒక్క వరల్డ్ కప్ అయిన తర్వాత ఈ రెండిటి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, మీరందరూ అనుకోవచ్చు, జింబాబ్వేతో గేమ్ ఏముంది, మన భారత్ జింబాబ్వే పసికూన జట్టు కదా జింబాబ్వే జట్టు అని అనుకోవచ్చు. కానీ అంతకన్నా పసికూన జట్టైన ఐర్లాండ్ చేతుల్లోనే మన భారత జట్టు ఏకంగా సిరీస్ కూడా కోల్పోయింది. దీంతో ప్రతి ఒక్కరూ కూడా జింబాబ్వేతో గెలిస్తే హమ్మయ్య అనుకునేటట్టుగానే మారిపోయారు. అందులోనూ శ్రేయస్ అయ్యర్‌కి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిదే. అందులోనూ ఇంకా వైభవ్ సూర్యవంశీ రంగంలోకి దిగుతున్నాడంటే ఖచ్చితంగా ఊహించని ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే, ఈ ఒక్క సిరీస్‌కి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ రెస్ట్ తీసుకుంటున్నాడు. తన స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ రాబోతున్నాడు. అంతేకాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ 3 టీ20ల మ్యాచ్‌కి సంబంధించి ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్ అనేవి చాలా అద్భుతంగా స్టార్ట్ అయిపోయాయి. అయితే ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బదులు రవి బిష్ణోయి స్పిన్నర్‌గా బరిలోకి దిగుతున్నాడు. అటు భారత్, ఇటు శ్రేయస్ అయ్యర్, ఇటు వైభవ్, ఈ ముగ్గురు కూడా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిదే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.